ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీరు నూరంతలుగా దీవింపబడి ఆశీర్వదింపబడుదురుగాక. ఆమెన్. ఈ దినము వాగ్దానం కావలసిన వారు కామెంట్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా నన్ను సంప్రదించండి. వాగ్దానం మీకు ఇవ్వబడుతుంది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరములో మొట్టమొదటి దినాన దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి బహుబలమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన ఆ రాజు అబ్రహాము గారికి ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదే మాట, అదే వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతుననే మాట దేవాతి దేవుడు నీతో చెప్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము గారికి ఈ మాట చెప్పినప్పుడు 175వ సంవత్సరంలో అబ్రహాము మృతి చెందే సందర్భాన్ని చూస్తే అబ్రహాము గారికి పిల్లలు కలిగి గొప్ప ఆస్తిపరుడయ్యి సంతోషంగా ఏ రోగము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ముసలితన ముందు తన ప్రాణం విడిచెళ్ళి పితరుల వద్దకు చేర్చబడ్డాడట. ఆ మాట నెరవేరిందా లేదా ఆయన జీవితంలో? గొప్పగా నెరవేరింది. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారట? నిన్ను ఆశీర్వదిస్తారట. దేవుడు చెప్పిన మాట ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో నెరవేరబోతూ ఉంది. ఆమేన్. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మాల. ఎందుకంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అన్నాడు దేవుడు. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారట, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానంటున్నాడు ఆయన. బహుశా చాలాసార్లు అనుకుంటాం, మా జీవితాల్లో గొడవలు, మా కుటుంబాల్లో గొడవలు, మేము కలిసే లేము, లేకపోతే మాకు సంతానం లేదు, లేదా మా బంధువులకి లేరు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ ఇంకేమీ లేదు. ఇంకా ఆయన విస్తరింపజేస్తానని మాట ఇచ్చాడు కనుక నీకు గర్భఫలం లేకపోయినా, లేదా ఇంకా ఏ ఇబ్బంది అయినా సరే యేసు నామంలో ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఇంక ఏ మాత్రం అనుమానం పెట్టుకోవద్దు. నువ్వు ఈ వాగ్దానాన్ని పట్టుకో, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించు, అద్భుతాలు నీ పట్ల జరగబోతూ ఉన్నాయి. తర్వాత గొప్పగా ఒక మాట ఉంది ఇక్కడ. ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఓర్పు కలిగుండు. ఆయన ఏం చెప్తున్నాడు? ఓర్పు కలిగుండు. ఏదైతే నువ్వు కావాలనుకుంటూ ఉన్నావో దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏదైతే జరగాలనుకుంటూ ఉన్నావో దేవుడి నూతన సంవత్సరంలో నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. చాలా గొప్ప సంతోషం నీకు కలగబోతూ ఉంది. ఆయన అబ్రహాము గారు ఏం చేశారట? ఓర్పుతో సహించాడంట. బహుశా దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కొన్ని దినాలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది జీవితాల్లో ఇంకా మేలు జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళందరూ చూసి అబ్రహాముని హేళన చేసి ఉండొచ్చు. అవి ఏవి పట్టించుకోలేదంట. నా దేవుడు చెప్పాడు, జరుగుద్ది. అదే ఆ ఒక్క మాటే పట్టుకున్నాడండి. ఓర్పుతో సహించాడు. వాగ్దాన ఫలాన్ని చాలా గొప్పగా పొందుకున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు జననం అబ్రహాము వంశం నుంచి వచ్చింది. ఆమేన్. ఈరోజు ఓర్పుతో ఉండు. నీ జీవితంలో మేళ్ల మీద మేళ్ళు అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నారంతే. ఎవరి వైపు నువ్వు తిరగొద్దు. ఏ మనుష్యుని మాట నువ్వు లెక్క చేయొద్దు. ఏ పరిస్థితి నువ్వు లెక్క చేయొద్దు. నా దేవుడు చెప్పాడు, కొత్త సంవత్సరంలో మొదటి రోజు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం అంతా నేను దీవింపబడతాను, నేను విస్తరింపబడతాను, అధికమైన ఫలాన్ని పొందుకుంటాను. ఆమేన్. ఆ ఒక్క మాట నీ నోట్లో ఎప్పుడూ ఉండాలా, నువ్వు పలకాల. దేవుడు ఆ మాటను నీ పట్ల నెరవేర్చి స్థిరపరచబోతూ ఉన్నాడు ఇతను. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉందనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన్ని నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఒక శాసనము వలె స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.